యాపిల్ కొత్త సీఈఓ. ఇంతకీ ఎవరి జాన్? ఈ మధ్యకాలంలో యువత కెరీర్లో వేగంగా ఎదగాలని ఉద్యోగాలు మారుతూ ఉంటారు. అందుకు తగ్గట్టే లింక్డ్ఇన్ ప్రొఫైల్ను తయారు చేసుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం గత 25 ఏళ్లుగా లింక్డ్ఇన్ ప్రొఫైల్ను ఖాళీగా వదిలేశాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత విలువైన రెండో కంపెనీకి సీఈఓ అయ్యాడు. అతనే జాన్ టర్నెస్, యాపిల్ కంపెనీకి కొత్త సీఈఓ. గత కొన్నేళ్లుగా యాపిల్ సీఈఓగా ఎవరు వస్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఎందుకంటే 15 ఏళ్లు యాపిల్కు సేవలు అందించిన టీమ్ కుక్ ఆ స్థానం నుంచి దిగిపోయారు. మరి ఎవరు వస్తారా అనే ప్రశ్నకు ఆ కంపెనీ హార్డ్వేర్ విభాగం నుంచి జాన్ టర్నెస్ ను సీఈఓ పదవి వరించింది. ప్రస్తుతం జాన్ హార్డ్వేర్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్. 2001లో యాపిల్ కంపెనీలో చేరిన ఆయన అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రముఖంగా యాపిల్ మ్యాక్స్, ఐప్యాడ్స్, ఎయిర్ పాడ్స్ తయారీలో జాన్ ఎంతో కీలకం. యాపిల్ కంపెనీలో చేరి 25 ఏళ్ళు అవుతోంది. ఈ విషయాన్ని లింక్డ్ఇన్ ప్రొఫైల్ స్పష్టం చేసింది. ఆ ప్రొఫైల్లో అంతకు మించి ఏం లేదు. కనీసం ప్రొఫైల్ పిక్ కూడా పెట్టుకోలేదు. ప్రస్తుతం టర్నెస్ వయసు 50 ఏళ్లు. అతని కంటే సీనియర్లు ఎంతో మంది. కానీ యాపిల్ అతని వైపే మొగ్గు చూపింది. సరిగ్గా టీమ్ కుక్ కూడా బాధ్యతలు చేపట్టే నాటికి 50 ఏళ్లు కావడం విశేషం. టర్నెస్ ను సీఈఓ పదవి కోసం యాపిల్ సంస్థ కొన్ని నెలల నుంచి సిద్ధం చేస్తూ వస్తుంది. అతడు కీలక ఎగ్జిక్యూటివ్లతో కలిసి విదేశాల్లో ఆఫీసులకు వెళ్లడం, వారితో చర్చలు జరపడం చేసేవాడు. టీం కోసం రిజర్వ్ చేసిన ఈవెంట్స్ కూడా జానే వెళ్లడం, అతనే సీఈఓ అని తేల్చేసింది. అతని సారథ్యంలోనే యాపిల్కు 80% వాటా వచ్చే పరికరాలు తయారీ అవుతున్నాయి. మరి జాన్ ఎలా యాపిల్ ను నడిపిస్తాడో సెప్టెంబర్ 1 వరకు వేచి చూడాలి.